హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన స్టారీస్ ఇన్ దుబాయ్. ఈరోజు వీడియోలో మనం 10 నిమిషాల్లో రెడీ అయిపోయే సూపర్ క్రీమీగా ఉండే హై ప్రోటీన్ చిక్ పీస్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఒక కుకుంబర్ తీసుకుని దాన్ని సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక స్మాల్ సైజ్ ఆనియన్ కూడా తీసుకుని దాన్ని కూడా మంచిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక టమాటా తీసుకుని దాన్ని కూడా సన్నగా రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇందులో టమాటాని స్మాల్ పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేస్తున్నా. అలా మనం కట్ చేసుకున్న కుకుంబర్, ఆనియన్, టమాటా ముక్కలన్నిటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి క్యారెట్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని వేరే బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు డ్రెస్సింగ్ కోసం ఇంకొక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు గట్టిగా ఉన్న పెరుగు వేసుకోవాలి. లూజ్గా ఉన్న పెరుగు వేసుకుంటే సలాడ్లో కలిపాక వాటరీగా అయిపోతుంది. గట్టిగా ఉన్న పెరుగు వేసుకుంటే క్రీమీగా వస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్న తర్వాత అందులో పావు టీ స్పూన్ పెప్పర్, ఇంకా ఒక పావు టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ హనీ, ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే అది కూడా ఒక టీ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు బౌల్ తీసుకుని అందులోకి ఒక 8 అవర్స్ పాటు సోక్ చేసి కుక్ చేసుకున్న చిక్ పీస్ కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. చిక్ పీస్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సాల్ట్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న డ్రెస్సింగ్ కూడా అందులో వేసుకోవాలి. వేసుకుని ఆ డ్రెస్సింగ్ అంతా మన సలాడ్కి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా సూపర్ క్రీమీ చిక్ పీస్ సలాడ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.